మాకు వినిపింప చేయమని ఏ సంగతులతో ఈ దినం మీరు మాతో మాట్లాడనని ఉన్నారో, ఏ కృపగల వర్తమానముతో మమ్మల్ని మీరు బలపరచనని ఉన్నారో, ఏ శ్రేష్టమైన సంగతులు మాకు ఈ సమయమున వినిపింప చేసి బలపరుచుట నీ ఇష్టమో, జీవబోధలు చేయగలుగు గొప్ప జీవగలుగును అని మా తండ్రి గారి ద్వారా సెలవిచ్చిన వారై ఉన్నారు. అందుచేత ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి మహిమ పొందుమని, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించడానికి సెలవిచ్చిన యేసు నామముందు అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి. ప్రభువు యొక్క అత్యంతమైన కృపలో భద్రపరచబడి ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి ఈ పెంతెకొస్తు పండగ దినమందు సంఘమునకు ప్రభువు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో మనందరము కూడా నింపబడి మేడగదిలో ఉన్న వారందరూ దైవాత్మతో ఎలా నింపబడ్డారో మనందరము కూడా అలా నింపబడి పొందిన దైవాత్మ చేత మనందరము వాడబడగలుగు గొప్ప ధన్యత ఈ దినమున ఆయనను ఆరాధించవలసిన మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాతా మరణాతా. ఏమ్మా చేతులేని పని చేస్తున్నాయా? చేతులు ఏమన్నా నిన్నటికి వాళ్ళకి తేడా వచ్చినాయా బాబు? మీ చెయ్యి పైకి చెప్పాలి. మరణాతా. చాలా సంతోషం ప్రియులరా. ఎంత మండు వేసవ కాలంలో దేవుడు మనందరినీ ఆయన రెక్కల నీడ క్రింద కాపాడి క్షేమం ఇచ్చి నడిపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం పెంతెకొస్తు పండగ. యేసు ప్రభువు సమాధిలో నుండి సజీవుడిగా బయటకు వచ్చి ఈ వేళకి ఎన్ని రోజులు లెక్క పెట్టారా అమ్మా? ఆడవారికి లెక్కలు బాగా వస్తాయి కదా. ఇన్నో నెల వెళ్ళి అన్నో నెల వచ్చింది. ఈ నెల వచ్చి గర్భిణీలుగా ఉన్నప్పుడు అందరూ లెక్కలు చాలా కరెక్ట్గా చెప్తారు. ఈ నెల వచ్చి 4 రోజులు అయింది, ఆ నెల వచ్చి 10 రోజులు అయింది, 22 రోజులు అయింది అని చెప్తారు చక్కగా. బాబు, ఆడవారిగా మగవారు కూడా గుర్తుపెట్టుకోవాలి. పునరుద్ధానం జరిగి ఈ వేళకి కరెక్ట్గా ఎన్ని రోజులమ్మా? అమ్మా మీరు గట్టిగా చెప్పండి. ఉపవాసుకోవడం కాదు కదా. నిన్నంటే ఉపవాసం. నిన్న గట్టిగా మాట్లాడారు మీరు. మంచి మండుటెండలో వచ్చి ఒక్కలో కూర్చుని చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. పొద్దుటే టిఫిన్ తీసుకుని అమ్మ చాలా పొద్దున్న వచ్చి మాట్లాడకపోతున్నారు. ఈ వేళకి ఎన్ని రోజులమ్మా? ఇలా 70 రోజుల 50 రోజులు. పునరుద్ధానం నుండి ఆరోహణానికి 40 రోజులు. ఆరోహణం నుండి పెంతెకొస్తు పండగకు 10 రోజులు. ప్రభునందు ప్రియులారా, ఈ 10 దినాలలో జరిగిన సంగతులు మనం చాలా 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 సంగతులు మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకోగలం. ఆ సంగతులు ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనంలో ముందు
13వ వచనంలో చూస్తే మేడ గదిలోనికి ఎక్కిపోయి, 14వ వచనం చివరిలో ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనంలో ఆ ఇంచుమించు 120 మంది. ప్రియులారా, ఇక్కడ 3 అనుభవాలు మరి మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి వారు చేసేది ఏంటి అంటే, చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనంలో ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము. మరి మేడగదని ఒక చోట ఉంది, మేడగదనేమో ఒక చోట ఉంది, దేవాలయం అని మరో చోట ఉంది. ఏమిటి ఇది అని అనుకుంటామేమో. ప్రియులారా, యేసు ప్రభువు ఉన్నప్పటి నుండి కూడా ఈ ప్రార్థన గదిని, ఈ పని మరి ఈ మేడ గదిని వారు దేవాలయంగా భావించుకున్నారు. ప్రభు ఇంటికి వెళ్ళిపోయారని అపవాదు వారి మీద ఉన్నది కాబట్టి అందుచేత వారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, ఈ మేడ గది వారికి దేవాలయం వంటిది. అక్కడే ప్రభు పస్కా అనుభవించాడు, అక్కడే ఆయన శరీర రక్తాలు ఇచ్చాడు. ఆ గదిలో కూడుకున్నప్పుడే శిష్యులకు పునరుద్ధరణ దినాన కనబడ్డాడు. అదే గదిలో తోమాను మార్చాడు. ఇదే గదిలో నేడు తరచూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారు. ఆది క్రైస్తవ సంఘము బలపడింది ఈ ప్రార్థన గదిలో కాబట్టి అదే వారికి దేవాలయం. అపోస్తుల కార్యాలు 12 చదివితే మీకున్న సందేహాలన్నీ క్లియర్ అవుతాయి. అపోస్తుల కార్యాలు చదవండి. ఆలోచించుకోవచ్చు. అది మారు పేరు కదా. చూడండి, అక్కడ నీకు కూడి ఉండి ప్రార్థన చేయించుండేది. అదే ఈ మేడగది. జాన్ మార్క్. ప్రియులారా, జాన్ మార్క్ కనబడిన మరి వారి యొక్క మేడ గదిలో ఈ ప్రార్థన జరుగుతోంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. ఆ విషయాలు ఏమిటంటే, వారందరూ ఎలా ఉన్నారు అమ్మా? వారందరూ ఎలా ఉన్నారు? ఏక మనస్సు కలవారై ఉండి, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుంది. మొట్టమొదట ఆ గదిలో ఉన్న 120 మందికి వాళ్ళ మనసంతా ఎలా ఉన్నదంట? ఏక మనస్సు కలవారు. దేవుని ద్వారా ఏకత్వం అనేది చాలా తక్కువగా ఉంది ఈ రోజుల్లో. తల్లి పిల్లలు ఉన్నారంటే తల్లి మాట ఒకలా ఉంటుంది, పిల్లల మాట ఇంకొకలా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు కుటుంబంలో. భర్త మాట ఒకలా ఉంటుంది, భార్య మాట ఒకలా ఉంటుంది. ఆ నలుగురు మనుషులు కుటుంబంలో, ఒక 4-5 మనుషులందరూ కూడా ఒకే కుటుంబంలో ఉంటారు. కానీ ఆ 4-5 మనసులో ఇలా చూడండి, ఆ 4-5 మనసులో ఏకం అవుతలేదు. అందుదాకా ఎందుకు సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారు? 6 నెలలు అవ్వకుండానే, ఏడాది అవ్వకుండానే పెటాకులు పెట్టుకుంటున్నారు. ఏమి లేదు వాళ్ళకి, ఏక మనసు లేదు. ప్రియులారా, అందరూ ఒకేసారి దైవాత్మం ఎందుకు పొందలేకపోతున్నారు అంటే ఏం లేదు, ఏక మనసు. చూడండి, మన సంఘాల్లో 7 అని ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన వాడు ఉంటారు. ఈ 7 ఏముండాలి? ఏముండదు. నేను నన్ను అడిగితే నేను చెప్పేస్తాను. 7 ఒకటే కానీ ఏముండదు. 12 మంది ఒకటే కానీ చెప్పండి, ఏక మనసు ఉండదు. చూసారా, మనసు అనేది కలవదు, అంత తొందరగా కలవదు.
పోనీ లేకపోతే లేకపోతే దేవుడు 21 మందిని కడతాడు అనుకుందాం. అప్పుడు ఆ 21 మంది మనసు మీరు మాట్లాడాలి, ముగ్గురునే పెడతాడు అనుకుందాం, ఆ ముగ్గురు మనసు ఏకమవదు. చూసారా? ఎందుకంటే మనుషులు కలుస్తున్నాం, విన్నారా? మనుషులు మాత్రం ఆత్మాను కలిసిపోతాం, మనుషులు మాత్రం ఎక్కడ పోవడం అక్కడ కలుసుకుంటాం, ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు కలుసుకుంటాం, మీ ఇంటికాడ ఫంక్షన్ అంటే మీ ఇంట్లో కలుసుకుంటాం, ఏమా మా ఇంట్లో ఫంక్షన్ అంటే మా ఇంట్లో కలుసుకుంటాం, మనుషులను కలిసేస్తున్నాం. వచ్చిన చిక్కల్లో ఏంటి చెప్పండి? ఏ కాలంలో ఉన్నా మరి ఏక మనసు ఎలా మనం సంపాదించుకుంటాం? ఏక మనసు అనేది రాదు, ఏక హృదయం అనేది రాదు. అందుచేత ఏంటంటే ఏక మనసు అనేది రావాలంటే అందరూ ఒక మెట్టు దిగాలి. మెట్టు పనికి రాదు అమ్మా, మెట్టు పనికి రాదు. ఏం చేయాలి? అందరూ దిగాలి. దేనికోసం చెప్పండి? దేనికోసం? ఏక మనసు కొరకు. అందుకు నేను పిల్లరా ఏక మనసు ఉన్నది కాబట్టి అందరూ ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందారు. సరే, ఈ దినం మనం వివరించుకోబోయే ఈ పెంతెకొస్తు పండుగ దినాన మనం వివరించుకోబోయేటువంటి వాక్య ధ్యానాంశం ఏమిటంటే పరిశుద్ధాత్మతో నిండుట, లేకపోతే పరిశుద్ధాత్మతో నిండిన వారగుట. ఈ వాక్యాన్ని మనం వివరించుకుందాం. పరిశుద్ధాత్మతో నిండుట, నిండుకొనిన వారై అని వాక్యంలో చాలా 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 స్పష్టంగా మనం గమనించగలం. ఏమండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తెరిచి ఉంచండి. అది తెరిసే ముందు మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతారు. అపోస్తుల కార్యాలు మీరు అందరూ క్షుణ్ణంగా చదివారమ్మా? అసమానం చదువుతా బైబిల్ గుర్తు లేనప్పుడు ఎన్నిసార్లు చదివినా ఉపయోగం ఉండదు. ఏమండి? జ్ఞాపకం లేకుండా చదవకూడదు. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు పరిశీలించాలి, ఆలోచించాలి, గుర్తు పెట్టుకోవాలి. మరి గమనిద్దాం, అపోస్తుల కార్యాల గ్రంథం మీరందరూ బాగా చదివితే అపోస్తులైన వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వాడుకున్నాడో అందులో చాలా చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం అన్నమాట. అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక్కరే చదవండి. చదవండి. ఏ పండుగ అమ్మా? పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు. చాలు, పెంతెకొస్తు పండుగ అమ్మా బాబు. పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు అంటే అర్థం ఏంటి? పెంతెకొస్తు పండుగ అనేది ఎలా వచ్చింది? చాలా మంది అంటారు, మీరు ఏ సంఘానికి వెళ్తారు అంటే వెనకటికి ఏమనేవారు? మాది పెంతెకొస్తు అండి అనేవారు. చూడండి, మరి మా అత్తగారు తల్లిగారు వాళ్ళు బ్యాప్టిస్టులు, కానీ వాళ్ళు పెంతెకొస్తులోకి వచ్చారు. పెంతెకొస్తు సంఘాలకు ఒక దేవాలయం కట్టించి ఇచ్చారు. అయితే చాలా మంది అంటారు పెంతెకొస్తు అని పెంతెకొస్తు సహవాసానికి వెళదామని చెప్తారు, కానీ దాని అర్థం మాత్రం చాలా మందికి తెలియదు. పెంతెకొస్తు పండుగ అంటే, పెంతెకొస్తు అంటే అర్థం ఏమిటంటే దేవుడు రాతి పలక మీద తన చేతితో వ్రాతను వ్రాశాడు. ఏమండి? దేవుడు రాతి పలక మీద ఆయన యొక్క చేతితో ఒక వ్రాతను రాశాడు. ఆ వ్రాతను రాసి దేవుడు ఏం చేశాడు? మోషేకి ఇచ్చాడు. అందుచేత ఈ వ్రాయబడిన దేవుని వ్రాత మోషేకు ఇవ్వబడిన దినాన్నే, మోషే చేతికి ఇవ్వడాన్నే దాని అర్థాన్ని హెబ్రీ భాషలో పెంతెకొస్తు అంటారన్నమాట. పెంతెకొస్తు అంటే అర్థం ఏమిటంటే దేవుని చేతి వ్రాత మనుష్యులకు, చెప్పండమ్మా, దేవుని చేతి వ్రాత మనుష్యులకు
ఇవ్వబడుట. అందుచేత మన నాయకుడైన మోషేకు దేవుడు తన చేతితో రాసిన శాసనము కలిగిన పలకం ఇచ్చాడు కదా అని చెప్పి యూదులందరూ కూడా ఈవేళ ఆ దినాన్ని తలంచుకుని సంతోషంతో పండగ చేసుకుంటారన్నమాట. అయితే ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే, ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే క్రైస్తవ సంఘము స్థాపన దినం అన్నమాట. ఏమండి వేళ ఏ దినము? సంఘము స్థాపింపబడిన దినం. తరువాత ఏంటంటే సంఘము మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినం. చూడండి, చాలా ఆదికీలు ఉన్నాయి. పెంతెకొస్తు పండుగ ఎవరి పండుగ? క్రైస్తవులు కాదు, పెంతెకొస్తు పండుగ. అక్కడ మీరు వాక్యాన్ని ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములు గ్రంథము పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు 5వ వచనం చదువుతారా? ఆ కాలమందు ఆకాశము క్రింద ఉండు ప్రతి క్షణములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో. ఈ పండగ ఎవరి పండగ? యూదుల పండుగ. పెంతెకొస్తు పండుగ ఎవరి పండుగ? మాట్లాడాలి మీరు. పెంతెకొస్తు పండుగ క్రైస్తవులా యూదులుగా? యూదుల పండుగ. మరి క్రైస్తవుల పండుగ పరిశుద్ధాత్మ పండుగ. పరిశుద్ధాత్మ కుమ్మరింపు పండుగ, లేకపోతే ఆత్మ కుమ్మరింపు పండుగ. దేవుని ద్వారా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు తాను చెప్పినట్లుగా మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్ద ఉండడానికి నేను ఉత్తరవాదిని విడిచిపెట్టి వెళతాను. ఆయన మీకు తోడుగా ఉండి నేను బోధించిన సంగతులన్నీ మీకు బోధిస్తాడని చెప్పాడు కదా. ఆ పరిశుద్ధాత్మ ఈవేళ సంఘము పైన కుమ్మరింపబడినటువంటి దినం అన్నమాట. సంఘము మీద కుమ్మరింపబడిన దినం. అందుచేత మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువు క్రైస్తవ సంఘాన్ని స్థాపించి ఆత్మతో అభిషేకించి ప్రతిష్ఠించినటువంటి దినం అన్నమాట ఈ దినం. దేవుని పిల్లరా, ఈ దినం యొక్క ప్రత్యేకత ఏంటంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై చాలు. ఏమండి, మేడగదిలో ఎంతమంది ఉన్నారు? మేడగదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది. ఎలా ఉన్నారు? వాడేందుకు మాట 100. మరి పాటలు పాడుతున్నారు కానీ మరీ సాగి చేస్తున్నారు మీరు. అంత సాగింపు మంచి కాదన్నా. పాట కలపోతుంది. మీ జడ సాగియండి, మీ 2 చేతుల్లో చేయి సాగదీసేయండి. ఎలా ఉంటుంది? ఓ సైజు ఒకలా ఉంటుంది, ఓ సైజు ఒకలా ఉంటుంది. మీ 2 కాళ్ళు సాగదీసేయండి. ఎలా ఉంటుంది? ఏం తేడా ఉంటుంది? ఓ కాలు ఒకలాగా, కాలు ఒకలా ఉంటుంది. ఏం తేడా ఉంటుంది? మనకే తేడా ఉంటుంది. పాట కూడా అంతే, సాగదీయండి. 120 మంది ఒక్క చోటనొక్కడైయుండి కోటమున ప్రార్థించుచుండ కుమ్మరింపు పండుగ పెంతెకొస్తు పండుగ. చూడండి, 120 మంది ఒకే చోట కూడుతున్నారు. ఎన్ని రోజులు ఉండి చెప్పండి? ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాస కూడాలు పెట్టాననుకో, 3 రోజులు ఉపవాస కూడాలు పెడుతున్నాం మనం నవంబర్ నెలలో. సంఘం అందరూ వస్తున్నారా? రాదు. సంఘం అందరూ రావాలంటే నాగర పండుగ వస్తారు, లేకపోతే క్రిస్మస్ పండుగ వస్తారు, లేకపోతే మహాసభలకు వస్తారు, లేకపోతే నెలలో 1 రోజు మొదటి ఆదివారం సంస్కారానికి వస్తారు. అది కూడా అనుభవం. అందరూ
అందరూ ఒకే చోట కూడుకోవాలి. అందరూ 120 మంది ఒకే చోట కూడుకుని ప్రియులారా ఎలా ఉన్నారంటే ఏక మనస్కులై ఉండుట. చూడండి, ఏకత్వంతో ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రికి కూడా కావాల్సింది ఏదంటే ఏకత్వం కావాలి, మనసులో ఏకత్వం కావాలి. చూడండి, మరి మనం గమనించినట్లయితే ప్రియులారా మనసులో ఏకత్వం కావాలి, మనసులన్నీ ఏకం అవ్వాలి. ఏకం కానీ ఇస్కరియోతు యోధ వేరైపోయాడు అన్నమాట. అందుకనే యేసుప్రభు సొలొమోను మహారాజు ఓ చక్కని మాట చెప్తాడు సామెతల గ్రంథంలో. ఏమని? ఒక పట్టణమును పట్టు 16వ అధ్యాయం 32 వచనం చివరిలో, సామెతల గ్రంథం 16:32 చివరిలో, పట్టణము పట్టుకున్నవానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఏమండి, ఎవరికంటే ఎవరు గొప్పవాడట? చెప్పండి, ఎవరికంటే ఎవరు గొప్పవాడట? ఒక పట్టణమును పట్టుకున్నవానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. అంటే మేడగదిలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? మీరు మాట్లాడాలి. ఏక మనసాన్ని నాకు తెలుసు, చెప్తున్నా, నేనే ప్రసాదం చెప్పాను ఏక మనసాన్ని. ఇక్కడ తమ మనస్సులను స్వాధీనపరుచుకున్నారు. దీన్ని ఏమంటారమ్మా ఇంగ్లీష్ లో? సెల్ఫ్, చెప్పండి, సెల్ఫ్ కంట్రోల్. చూసారా, మనసుని ఏం చేస్తున్నారు? ఆధీనంలో తెచ్చుకుంటున్నారు అన్నమాట. దేవుని పిల్లల ఒకరి మనసు ఒకలాగా మరొకరి మనసు ఒకలా ఉండకూడదు. అంచేత దైవ సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం కూడా వింటున్నారమ్మా, సెల్ ఫోన్లు పట్టుకోతారు. సన్నిధి చేసి వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడితే మనసులు ఎలా స్వాధీనంలో పోతాయి? ఏమన్నా వింటున్నారా? సెల్ ఫోన్లు ఎక్కడికి? కింద అమ్మగారికి డిపాజిట్ చేసేయండి. 12 మంది అయినా 7 మీరు గుళ్ళోకి వచ్చేటప్పుడు మీ సెల్ ఫోన్లో మీకు మామూలు చెప్పండి. ఒకవేళ అందుకే రిక్వెస్ట్ చేస్తాను, బాబు ఆ టైంలో ఫోన్లు రావడం వల్ల మీ మనసులు కాదు అందరి మనసులు చెడిపోతున్నాయి. ఇంత పెద్ద సంఘానికి సంఘభారం, సన్నిధి భారం దేవుడి మీద పెడితే దేవుడి మీద ఉండాలా మీ మనసు? అవి వచ్చిన మాయగారి ఫోన్ మీద పెట్టాలి. మరి ఫోన్ వస్తే ఏం చేయమంటారు అంటారు ఒక ఆవిడ, వచ్చినప్పుడు మాట్లాడవద్దు అంటారా అంటారు ఒక ఆవిడ. ఈ గోళంతా ఎందుకు? ఈసారి మీరు గుళ్ళోకి వచ్చేటప్పుడు విన్నారమ్మా, సెల్ ఫోన్ తెచ్చుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ తెచ్చుకున్నా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి మా గవర్నింగ్ బాడీ మీటింగ్కి వెళ్ళామనుకో, మేమందరం మిషన్ పెద్దలతో సహా ఆ మీటింగ్లోకి ఫోన్లు ఎక్కగలుగుతాం. అయ్యో ఎంత పెద్ద లేవమండి, మేము సంఘ నాయకులు అండి, కొన్ని వేల ఆత్మలను దేవుని దగ్గరికి తిప్పేవాళ్ళం అండి, మేము కూడా ఏం పడి కాకూడదు? ఏమో మీ మొక్కలు అలా పెట్టుకున్నా నేనేం పట్టించుకోను. మీ మనసు ఎలా ఉన్నా, సంధి చెడిపోతున్నా ఆ సమాచారం తర్వాత వినొచ్చు, కానీ ఏం చెడిపోతుంది? సంధి చెడిపోతుంది, ప్రార్థన చెడిపోతుంది. కొన్ని వచ్చినప్పుడు ఇలా ప్రార్థనలో ఉన్నానని చెప్పరు, ఓ మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఏం లేదు. అమ్మ చెప్పండి, ఏక మనసు కాదు. ఏక మనసు కావాలని ముందు అనుకోవాలి. తమ మనసులను చెప్పండి, తమ మనసులు. ఇప్పుడు మీ సెల్ ఫోన్లు ఏ మోడ్లో ఉన్నాయి? 3 కాదమ్మా, 3 స్విచ్ ఆఫ్ చేశారమ్మా. బాబు పలుకుతారు రెడీగా ఉన్నాయా? సైలెంట్లో పెట్టుకోండి. దేవుని వాక్యానికంటే గొప్పదేది మనకు లేదు. బ్రతికించే వాక్యం ఎన్నో కవులు చెప్తారు, కానీ సెల్ ఫోన్ మాత్రం ఆరాధన స్థలంలో వాక్యం వెంటాకు వచ్చినప్పుడు మాత్రం సైలెంట్లో పెట్టుకోండి. అమ్మా ఒకవేళ మీ వారు అడిగితే చెప్పండి, ఇంకా గట్టి కోపడితే నాకు చెప్పండి, మాట్లాడతాను. ఏమని? పరీక్షలు మాట్లాడి వెళ్తున్నారు మీ పిల్లలు. అమ్మ ప్రేమకు వాళ్ళు కొనేసి ఇస్తున్నారు. ఇప్పుడు నొక్కుడు ఫోన్లు పోయింది కదా, నొక్కుడు ఫోన్లు ఎత్తలేదు. ఏం చేస్తారు? చిన్నపిల్లలకు కూడా వేలు పెట్టి టచ్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు.
రేపు ఏదో ఎగ్జామ్ రాయాలి, అమ్మ రాయడానికి వెళ్ళినప్పుడు మా అమ్మ ప్రయాణంతో పొదిచ్చిందని చెప్పేసి పట్టుకెళ్తే తీసుకెళ్తారా? ఈవెన్ ఎందుకు మీరు ఓటు వేసడానికి వెళ్తున్నారు, బూత్లోకి వెళ్తున్నారు, ఎలక్షన్ బూత్లోకి వెళ్తున్నారు, తెచ్చుకొని వెళ్తున్నారా? సెల్ ఫోన్ పట్టుకొని వెళ్తారు ఎలక్షన్ బూత్లోకి, మాట్లాడతలేదు ఎవరు. ఏమో కొన్ని ఎవరన్నా పట్టుకెళ్ళేమో చేయాలి, మీ ఓటు చేయాలి, మీ డిస్క్వాలిఫై చేసేస్తారు, పట్టుకెళ్ళకూడదు, అది రూలు. నేను పట్టుకురావద్దంటలేదు, ఏమన్నాను అమ్మ మాట్లాడండి, ఏమన్నాను సైలెంట్గా పెట్టండి. ఎందుకంటే వచ్చిందే వారానికి ఒకసారి, అది కూడా కుదిరితే పాపని విన్నారా? వచ్చి పైన కూర్చున్న కుర్రోళ్ళు కొంతమంది పైకి వెళ్ళిపోతున్నారు. ఏం కూర్చుని చెప్పాలి? అబ్బాయిలు పైన కూర్చున్న కుర్రోళ్ళు రింగుటోన్లు వాక్యం చెప్తా ఉంటే రింగుటోన్లు పెట్టుకుంటున్నారు. విన్నారా బాబు? ఇది మీకు దీవెన కాదు, అది శాపం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దైవికమైన విషయాల మీద మనసు పెట్టకపోతే, నీ మనసే నీ మాట వినకపోతే దేవుడిని ప్రార్థన వింటడం. మీకు అర్థమైందని నేను చెప్పింది, అర్థం కాకుండా ఉండే భాషలో నేను చెప్తలేదు. ఏ బాబు అందరూ గమనించాలి, నీ మనసే నీ మాట వినకపోతే చెప్పండి నీ ప్రార్థన దేవుడు ఎలా అంటాడు? ఎందుకంటే నీకు ఏది లేదు, ఇన్నాళ్ళ బట్టి నీ భక్తి జీవితంలో నీ మనసును నువ్వు స్వాధీనం చేసుకునే పరిస్థితి నీకు రాకపోతే ఎలాగా? అందుచేత ప్రియులారా, ఒక పట్టణాన్ని పట్టుకునే వానికంటే మన మనసును స్వాధీనపరుచుకునే వారు శ్రేష్ఠుడు, లేకపోతే ధన్యుడు. మరణాత అందుకు 120 మంది ఎలా ఉన్నారంటే ఒకే అమ్మ ఎవరి మనసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ మనసు అంట ఎవరికి అప్పగించారు? ముందు నా మనసు దేవుని కప్పగించు. ఎవరికి అప్పగించాలి? చూడండి, మనసు దేవునికి అప్పగించకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా ఇసుక మీద పునాదు లాంటిదే. విన్నారండి? మనసు ఎవరికి? దేవునికి అప్పగించకుండా అందుకునే అనేకులు మనసు దేవునికి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ పొందడానికి, మనసు ఇవ్వడానికి దేవుని పిల్లల మనసు ఇవ్వకపోతే పొందలేరు. అందుకని వాక్యం కూడా ఏం చెప్తుంది చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం చదువుతారమ్మా బాబు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఎవరికిస్తాడంట? అది ఇప్పుడు మీకు అర్థమైందమ్మా నేను చెప్పిన పోవా? ఎవరికి ఇస్తాడు? అందరికి చేయడు. పరిశుద్ధాత్మ అందరిలోకి రాడు. ఎందుకు రాడు? పరిశుద్ధాత్మ రావాలి, పొందాలి అంటే ఏం చేయాలంట? చూడండి, ఆయనకు విధేయులమై ఉండాలి. విధేయులు కావాలి, వాక్యానికి లోబడాలి. ఆ విధి అందుకని ఏమన్నారు? కొంతమంది అంటారు, నేను చాలా కాలమైంది దేవుళ్ళకి వచ్చి ఇంకా నేను పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేకపోతున్నాను అని అనుకుంటే విధేయత లేకపోవడం. చూసారా? విధేయత నీకుంటే నువ్వు పొందుతావు. అందుకనే 120 మందికి గదిలో ఉన్న 120 మందికి ఏముంది? మాట్లాడాలి. మీరు అందరూ ఏమన్నారు బాబు? విధేయత. చూసారా అండి? విధేయత. విధేయత గల వారు అందరికీ దేవుడు ఏమిస్తాడు? చెప్పండి, ఏమిస్తాడు? మా అవిధేయత తొలగించుమయ్యా, నీ దీన మనసు నా కొసగుమయ్యా. విధేయత